సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాక్ టు బ్యాక్ హోమ్ గేమ్స్ గెలిచారు. ఈసారి సిఎస్కేతో చాలా క్లోజ్ గేమ్ చూసాము. అభిషేక్ శర్మ బ్యాటింగ్లో దుమ్ము లేపే పవర్ ప్లే స్టార్ట్, దాని తర్వాత క్లాస్ అండ్ మిస్టర్ కన్సిస్టెంట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అండ్ ఆల్సో బౌలింగ్లో 194 రన్స్ ఎట్లయితే డిఫెండ్ చేసుకున్నారు. ఈవెన్ ఆఫ్టర్ సిఎస్కేకి మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత మ్యాచ్ ఎట్లయితే పుల్ బ్యాక్ చేశారో. ఐ థింక్ యంగ్ బౌలింగ్ యూనిట్ గురించి డిస్కస్ చేయాల్సిందే. అండ్ అవుట్ స్టాండింగ్ క్యాప్టెన్సీ ఇషాన్ కిషన్ చాలా మూవ్స్ చేశాడు. దాని గురించి ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఎట్లా గెలిచారో అండ్ ఆల్సో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మంచిగా స్ట్రాంగ్ ఆర్సీబీ టీమ్ని డిఫీట్ చేశారు. ఎలా జరిగింది ఇదంతా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. నిన్న ఐపీఎల్లో 2 మ్యాచ్లు లాస్ట్ ఓవర్ ఫినిషెస్ అయినాయి. సూపర్ డూపర్ మ్యాచ్లో దాని గురించి మాట్లాడదాం. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ నిన్న రాత్రి జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్. ఏమైనా జరిగింది. గ్రౌండ్లో అట్మాస్ఫియర్ నెక్స్ట్ లెవెల్ ఉండింది. ఐ వాజ్ ఇన్ ద గ్రౌండ్, పిచ్ రిపోర్ట్ దగ్గర నుంచి అన్ని కవర్ చేశాను. ఈసారి వైబ్ డిఫరెంట్ ఉండింది. ఎందుకంటే జనరలీ మొత్తం ఆరెంజ్ చూస్తాం మొత్తం హోమ్ గ్రౌండ్లో ఆఫ్ ఎస్ఆర్హెచ్, కానీ ఈసారి చాలా ఎల్లో చూసాం. ఎందుకు? యాంటిసిపేటింగ్ ధోని మైట్ ప్లే దిస్ మ్యాచ్. ఆడలేదు తను, ఫ్యాన్స్ వేర్ డిసప్పాయింటెడ్, కానీ సపోర్ట్ మాత్రం తగ్గలేదు. ఏమన్నా వైబ్ ఉంది అంటే ఈక్వల్ అనిపించింది మన గ్రౌండ్లో. నాకు అనిపించింది ఈవెన్ సిఎస్కే ఇంకా సపోర్ట్ అనిపించింది. ఫస్ట్ టైం ఉప్పల్ స్టేడియంలో చూస్తున్నాయి ఇట్లాంటి వైబ్. కానీ ఏమైంది మ్యాచ్? లెట్స్ స్టార్ట్ విత్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫస్ట్. అభిషేక్ శర్మ 15 balls 50, మంచి బ్యాటింగ్ పిచ్, అగ్రెసివ్ ఆడేశాడు. మొత్తానికి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. కానీ సిఎస్కే అక్కడ నుంచి పుల్ బ్యాక్ చేశారు. అభిషేక్ శర్మ వికెట్ తీయంగానే దాని తర్వాత బ్యాటర్స్ ఎక్సెప్ట్ క్లాస్ అండ్ వన్స్ అగైన్ ఆరెంజ్ క్యాప్ చాలా మంచిగా ఇంకొక 50 కొట్టాడు. 15 బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. సో అభిషేక్ క్లాస్ అని తప్పిస్తే మిగతా బ్యాటర్స్ అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ రాలే. అది నితీష్ స్టార్ట్ వచ్చి అవుట్ అయిపోయాడు, సలీల్ కూడా అట్లానే, అనికేత్ కూడా అట్లానే, ఇషాన్ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. సో ప్రెజర్లో వచ్చారు. ఒక టైంలో ఏంటి రన్స్ రావా అనుకుని, కానీ లాస్ట్లో దే హ్యాడ్ టు టేక్ ఇంపాక్ట్ ప్లేయర్. పనిచేయలేదు లివింగ్స్టన్. శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ ఆడిపిస్తాం అనుకున్నా, అది కుదరలేదు. కానీ మొత్తానికి 194 చేరుకున్నారు. లాస్ట్లో శివాంగ్ కుమార్ స్కూప్ ఆడి బౌండరీ 6 ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసి 194 చేరుకున్నారు. విచ్ ఐ థాట్ ఈ పిచ్ మీద ఇస్ అ గుడ్ స్కోర్, ఫైటింగ్ స్కోర్ ఇది డెఫినెట్లీ. కానీ ఎట్లయితే స్టార్ట్ చేశారు సిఎస్కే బ్యాటింగ్, ఎట్లయితే నితీష్ కుమార్ రెడ్డి వచ్చి సంజు శాంసన్ అవుట్ చేశాడు తను వేసిన ఫస్ట్ ఓవర్లో. కానీ దాని తర్వాత ఆయుష్ మాత్రం ఎట్లా కొట్టాడు, అభిషేక్ శర్మ ఎట్లా కొట్టాడు, తిని కూడా అట్లనే కొడతాం స్టార్ట్ చేశాడు. ఈక్వల్, ఆల్మోస్ట్ పవర్ ప్లే స్కోర్ చూస్తే ఈక్వల్. కాకపోతే సిఎస్కే కొన్ని ఎక్కువ వికెట్స్ పడినాయి. కానీ టర్నింగ్ పాయింట్ ద మ్యాచ్ అంటే ఇషాన్ మలింగా ఏం వేసాడు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, అవుట్ స్టాండింగ్ బౌలింగ్. 11th ఓవర్ సర్ఫరాజ్ గుర్తుంటే మీకు, ఆ ఫ్లిక్ కొట్టాడు, డీప్ స్క్వేర్ లెగ్లో అవుట్ అయిపోయాడు. అక్కడ మ్యాచ్ టర్నింగ్ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పుడు దాకా కొట్టాల్సిన 7 runs per over. అయితే ఇక్కడ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ. జనరల్లీ ఈ టైంలో ఏం చేస్తారంటే 7-8 runs per over ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా క్యాప్టెన్సీ లాస్ట్ ఓవర్ దాకా 2 బౌలర్స్ ఉన్నారు ఎస్ఆర్హెచ్లో ఈ పిచ్కి సూట్ అయ్యేటట్టు. ఒకటేమో ఇషాన్ మలింగా, ఇంకోటేమో యంగ్ సాకిబ్. సో వీళ్ళిద్దరు పిచ్కి సూట్ అయ్యే బౌలర్స్, రన్స్ ఆపేలా కనిపిస్తున్నారు. వికెట్ టేకింగ్ కూడా వీళ్ళిద్దరు అనిపిస్తున్నారు. ఎందుకు? వీళ్ళిద్దరు స్లోర్ వన్, ఇంకా యార్కర్స్ మంచిగా వేస్తారు. అయితే చాలామంది క్యాప్టెన్స్ వీళ్ళని లాస్ట్లో వేపిస్తాడు. ఇషాన్ కిషన్ ఏం చేశాడు, ముందే వేయించేశాడు. 18 overs కంటే ముందే వేయించేశాడు. ఎందుకు? ఆ రన్స్ బాల్స్ మధ్యలో డిఫరెన్స్ పెరగాలి. నేను ఇంకోటి, శివాంగ్ కుమార్ మీరు నోటీస్ చేస్తుంటే బ్రెవిస్ వికెట్ తీసాడా, దాని తర్వాత ఆపేశాడు. ఎందుకు? దూబే వచ్చాడు. దూబే స్పిన్నర్స్ని 6లు కొడతాడు మంచిగా. 2-3 6లు తగిలింటే కథం ఈక్వేషన్ వచ్చేస్తున్నారు ఇటువైపు. ఆలోచించి 3 ఓవర్లు ఆపేశాడు. క్యాప్టెన్ పని ఎప్పుడు బౌలర్ని ఏపీయాలి కాదు, ఏ బౌలర్ని ఎప్పుడు ఏపీయద్దు కూడా ఇస్ గుడ్ క్యాప్టెన్సీ. అది ఇషాన్ కిషన్ నిన్న చేసి చూపించాడు. బ్రిలియంట్, సూపర్. ఒకటే మిస్టేక్ నాకు అనిపించింది ఇషాన్ కిషన్ చేసింది, అభిషేక్ శర్మకు ఓవర్ ఇచ్చాడు. అవసరం లే, ఆ టైంలో గ్యాంబుల్ తీసుకున్నాడు. కానీ అది మినహాయిస్తే స్పాట్ ఆన్ క్యాప్టెన్సీ, వెరీ వెరీ ఇంప్రెసివ్. ఊరికనే స్మార్ట్ గెలవలే, యూ కెన్ సీ దట్. అండ్ వికెట్ కీపింగ్ ఎందుకు చేయట్లేదు తెలుసా ఇషాన్ కిషన్? నితీష్ కుమార్ రెడ్డిని అడిగా మ్యాచ్ తర్వాత, ఈజ్ నాట్ డూయింగ్ వికెట్ కీపింగ్ బికాజ్ యంగ్ బౌలర్ సాకేబ్ ప్రఫుల్తో మాట్లాడాలని సలీల్కి ఇచ్చేసి తను కీపింగ్ చేయట్లేదు అనమాట. అంతే బౌలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చెప్పేసి. చూసారా, ఈ సో ప్రొయాక్టివ్. మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాన్ మలింగ్ క్రెడిట్ ఇవ్వాలి, అభిషేక్ శర్మ క్రెడిట్ ఇవ్వాలి. అండ్ స్పెషల్ మెన్షన్ టు సాకిబ్. ఎట్లయితే దూబే వికెట్ తీసాడు, బ్రిలియంట్ బౌలింగ్. అండ్ శివాంగ్ కుమార్ బ్రెవిస్ వికెట్ తీస్తాము. అండ్ ప్రఫుల్లింగే నాట్ టు ఫర్గెట్, ఫస్ట్ స్పెల్ అన్ని రన్లు ఇచ్చిన తర్వాత ఇట్ టేక్స్ హార్ట్. లాస్ట్ ఓవర్ వచ్చి ఆ రన్స్ డిఫెండ్ చేసుకుంటాం. అరౌండ్ ద వికెట్ వచ్చి గేమ్ ప్లాన్ చూడండి, యార్కర్స్. ఈవెన్ ఒక నో బాల్ ఫ్రీ హిట్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ వచ్చి యార్కర్ వేసి మ్యాచ్ మొత్తానికి గెలిచారు 10 runsతో. అది కూడా చాలా క్లోజ్ మ్యాచ్ అయింది. ఒక టైంలో అనుకున్నాం సిఎస్కే ఈజీ గెలిచే మ్యాచ్, అక్కడ నుంచి ఎట్లా పుల్ బ్యాక్ చేశారు కదా. దిస్ ఈజ్ లక్షణాలు ఆఫ్ ఎ ఛాంపియన్స్ టీమ్. ఓడిపోయే మ్యాచ్ గెలుస్తారు కదా, అది కూడా బౌలింగ్ యూనిట్ డిఫెండ్ చేసినప్పుడు యూ స్టార్ట్ ఫీలింగ్ మోర్ కాన్ఫిడెంట్. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అందరికీ ఆ ఫీలింగ్ ఇప్పుడు వచ్చి ఉంటుంది. బౌలర్స్ ఆర్ పర్ఫార్మింగ్. బ్యాటర్స్ ఎప్పుడు చూస్తూనే ఉన్నాం, పర్ఫార్మెన్స్ చేస్తాను.
మొత్తానికి మజా వచ్చేసింది మ్యాచ్. నిన్న క్లోజ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచారు. ఇప్పుడు మనం లెట్స్ టాక్ అబౌట్ ఎస్టర్డే ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్లా డామినేట్ చేశారు. సో నిన్న జరిగిన ఆఫ్టర్నూన్ గేమ్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ చిన్నస్వామి స్టేడియం కూడా మ్యాచ్ క్లోజ్ అయింది. లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఆర్సీబీ 175 కొట్టారు, విచ్ ఐ థాట్ దే వేర్ అబౌట్ 25 రన్స్ షార్ట్. 200 పిచ్చారు, మరీ అంత స్లో కూడా లేదు. ఫిల్సట్ మంచిగా బ్యాటింగ్ చేశాడు, కానీ ఎట్లయితే బౌలింగ్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ గేమ్ ప్రకారం ఆల్మోస్ట్ అందరు బౌలర్స్ వికెట్స్ తీశారు. స్లోవర్ వన్స్ దగ్గర నుంచి స్పిన్నర్స్ ఎట్లా డామినేట్ చేశారు, మిడిల్ ఓవర్స్లో బ్రిలియంట్ బౌలింగ్ చేశారు. మొత్తానికి 175 రెస్ట్రిక్ట్ చేశారు. గుడ్ గేమ్ ప్లాన్స్. కానీ ఇన్ రిప్లై చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం అటు ఇటు అయినారు స్టార్టింగ్లో. కానీ కేఎల్ రాహుల్ ఎట్లయితే బ్యాటింగ్ చేశాడు, బికాస్ క్వాలిటీ బౌలింగ్ మనకు తెలిసి ఎట్లుందో ఆర్సీబీది సూపర్. మరొకసారి కాంతారా సెలబ్రేషన్ వస్తుందా అనుకున్నాం, కానీ కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ మ్యాచ్ ఓడిపోతారా అనుకున్నాం ఢిల్లీ క్యాపిటల్స్. కానీ స్టబ్స్ చూడండి, అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు. ఈజ్ అ వెరీ మెచ్యూర్డ్ ప్లేయర్. టెక్నిక్ చాలా బాగుంది. సౌత్ ఆఫ్రికా క్రికెట్ లీగ్ నుంచి మ్యాచ్లు ఫైనల్లో గెలిపించాడు. ఇట్లానే లాస్ట్ దాకా ఉంటాడు తన టెంపర్మెంట్ అంత బాగుంటుందో అదే మ్యాచ్ని తీసుకెళ్ళాడు లాస్ట్ దాకా. కానీ మ్యాచ్ మంచి స్ట్రైక్ రేట్తో మ్యాచ్ గెలిపించిన డేవిడ్ మిల్లర్ లాస్ట్లో. గుర్తుంది కదా, క్లోజ్ మ్యాచ్ ఓడిపోయారు ఇదే ఐపీఎల్లో. బహుశా గెలిపించిన తర్వాత రిలీఫ్. కోచ్ కూడా వెళ్ళి తనతో మాట్లాడతాము, హేమంగ్ బదాని. నచ్చింది నాకు మ్యాచ్ గెలిపించిన తర్వాత. మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ థరోలీ డిజర్వ్డ్ విక్టరీ. ముందు బౌలింగ్ మంచిగా రెస్ట్రిక్ట్ చేశారు. దాని తర్వాత స్ట్రాంగ్ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్తో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో నాట్ ఈజీ. వాళ్ళ గేమ్ ప్లాన్స్ని తట్టుకొని 175 చేసి చేయాలంటే కేఎల్ రాహుల్, స్టబ్స్ అండ్ డేవిడ్ మిల్లర్ సూపర్ పర్ఫార్మెన్స్. మొత్తానికి అది జరిగింది. 2 మ్యాచ్లు మాత్రం క్లోజ్ అయినాయి. ఇట్ వాజ్ అ సూపర్ సాటర్డే. ఐ హోప్ సండే కూడా అట్లానే ఉంటుందని. సో దట్స్ ఇట్ గైస్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. హోప్ ఇట్ వాజ్ ఇన్ఫర్మేటివ్. ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. గ్రౌండ్లో వెళ్ళా చాలా మజా వచ్చింది. మరి మీరు కూడా చెప్పండి 2 మ్యాచ్లు ఎట్లా మజా వచ్చినాయో కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్ యూ డూ దట్. చలో, టేక్ కేర్, బాయ్.